శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ ఏకవింశోధ్యాయः మహేశావతారము. నందీశ్వర ఉవాచ అధ ప్రీత్యా శృణు మునేవతారం పరమం ప్రభోః శంకరస్యాత్మ భూపుత్ర శృణ్వతాం సర్వకామదం. ఏకదా మునిశార్దూల గిరిశంకరావుభౌ విహర్తుకామౌ సంజాతౌ స్వేచ్ఛయా పరమేశ్వరౌ భైరవం ద్వారపాలం చ కృత్వాభ్యంతరమాగతౌ నానాసఖి గణైః ప్రీత్య సేవితో నరశీలితౌ చిరం విహృత్య తత్రద్వౌ స్వతంత్రౌ పరమేశ్వరౌ బభూవతుః ప్రసన్నౌతౌ నానాలీలాకరౌ మునే అధోన్మత్తా కృతిర్దేవి స్వతంత్రా లీలయా శివ ఆగతా ద్వారి తద్రూప ప్రభోరాజ్ఞామవాపస తాం దేవీం భైరవశోధ నారీ దృష్ట్యా విలోక్య చ నిషిషేధ బహిర్గంతుం తద్రూపేణ విమోహితః నారీ దృష్ట్యా సుదృష్టా సా భైరవేన యదా మునే క్రుద్ధా భవచ్చివాదేవి తం శశాప తదాంబిక. నందీశ్వరుడిట్లు పలికెను, ఓ ముని బ్రహ్మపుత్ర, ఇప్పుడు పరమప్రభుడగు శంకరుని మరి ఒక అవతారమును గురించి వినుము. ఇది వినువారి కోర్కెలనన్నింటినీ ఈడేర్చును. ఓ మహర్షి, పరమేశ్వరులకు గిరిజాశంకరులిద్దరూ ఒకప్పుడు యథేచ్ఛగా విహరించవలనని నిశ్చయించుకొనిరి. అనేక మంది సకురాండచే సేవింపబడే వారిద్దరూ లోకాచారమును అనుసరించి భైరవుని ద్వారపాలకునిగా నుంచి లోపలకు వెళ్ళిరి. ఓ మహర్షి, స్వతంత్రులు పరమేశ్వరులు వివిధ లీలలను ప్రకటించువారునగు వారిద్దరూ ప్రసన్నమగు మనస్సు గలవారై చిరకాలము విహరించిరి. తరువాత పార్వతీదేవి అతి సుందర రూపమును దాల్చి ప్రభు యొక్క ఆజ్ఞను పొంది లీలను ప్రకటించుటలో స్వతంత్రురాలై ద్వారము వద్దకు వచ్చెను. భైరవుడు అప్పుడు ఆ దేవిని గాంచి ఆమె యొక్క రూపముచే వ్యామోహితుడై ఆమెను సామాన్య స్త్రీ అను దృష్టితో పరికించి బయటకు వెళ్ళుటకు అడ్డగించెను. ఓ మహర్షి, భైరవుడు ఆమెను సామాన్య స్త్రీ అను భావముతో పరికించుటను గాంచి జగన్మాతయగు పార్వతీదేవి మిక్కిలి కోపించి అతనిని శపించెను. శివోవాచ నారీ దృష్ట్యా పశ్యసి త్వం యతో మాం పురుషాధమా అతో భవ ధరాయాం హి మానుషస్త్వం చ భైరవ. పార్వతి ఇట్లు పలికెను, ఓయి పురుషాధమ, నీవు నన్ను స్త్రీ అను దృష్టితో గాంచితివి. భైరవ, ఈ కారణముచే నీవు భూమియందు మానవుడవై జన్మించుము. నందీశ్వర ఉవాచ ఇత్తం యథా భవత్యప్తో భైరవ శివయా మునే హాహాకారో మహానాసి దుఃఖమాపసలీలయా తతశ్చ శంకర శీఘ్రం తమాగత్య మునీశ్వర ఆశ్వాసయద్భైరవం హి నానానునయకోవిదః తచ్చాపాత్ భైరవశోధ క్షితావతర్మునే మనుష్యయోన్యాం వైతాళ సంజ్ఞక శంకరేచ్ఛయా తత్స్నేహత శివస్సోపి క్షితావతద్విభుః శివయా సహ సల్లీలో లౌకికీం గతిమాశ్రితః మహేశాస్వ శివశ్చాసి చారదా గిరిజామునే సులీలాం చక్రతుః ప్రీత్య నానాలీలా విశారదౌ ఇతి తే కథితం తాత మహేశ చరితం వరం ధన్యం యశస్యమాయుష్యం సర్వకామ ఫలప్రదం యైదం శృణుయాద్భక్త్యా శ్రావయేద్వా సమాహితః స భుక్త్వే హాకిలాన్ భోగానంతే మోక్షమవాప్నుయాత్. నందీశ్వరుడు ఇట్లు పలికెను, ఓ మహర్షి, పార్వతి భైరవుని ఇట్లు శపించగా పెద్ద హాహాకారము చెలరేగెను. అతడు లీలచే దుఃఖమును పొందెను. ఓ మహర్షి, అప్పుడు వివిధ పద్ధతులను అనునయించుటయందు నిపుణుడగు శంకరుడు శీఘ్రమే అతడకు వచ్చి ఆ భైరవుని ఓదార్చెను. ఓ మహర్షి, తరువాత శంకరుని ఇచ్చచే భైరవుడు ఆ శాపం వలన భూమి యందు వైతాళుడని పేరుతో మానవుడై అవతరించెను. అతని అందరి ప్రేమచే శివవిభుడు కూడా పార్వతితో కూడి భూమిపై అవతరించి లోకపు పోకడను అనుసరించి ఉత్తమమగు లీలలను ప్రకటించెను. ఓ ముని, శివుడు మహేశుడను పేరుతో, పార్వతి శారదాయను పేరుతో అవతరించిరి. అనేక లీలలను ప్రకటించుటలో దక్షులకు వారిద్దరూ ప్రీతితో చక్కటి లీలను నెరపిరి. వత్స, నేను నీకింతవరకు శ్రేష్టము, ధన్యము, యశస్యము, ఆయుష్యము, సర్వకామములను ఫలములను ఇచ్చినదగు మహేశ చరిత్రను చెప్పి ఇంటిని. ఎవడైతే దీనిని భక్తితో వినునో లేక ఏకాగ్రమగు మనస్సుతో వినిపించునో వాడు ఈ లోకములో సకల భోగములను అనుభవించి మరణించిన తరువాత మోక్షమును పొందును. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం మహేశావతార వర్ణనం నామ ఏకవింశోధ్యాయः. శ్రీ శివమహాపురాణంలో శతరుద్ర సంహిత యందు మహేశావతార వర్ణనమనే 21వ అధ్యాయము ముగిసినది.